ప్రభునందు ప్రియమైన ముస్లిం సహోదరులందరికీ, దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది ముస్లిం సహోదరులు బైబిల్‌ని తప్పుగా అర్థం చేసుకొని, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనను ఆరాధించాల్సిన అవసరం లేదు, ఆయనను దేవుడుగా అంగీకరించాల్సిన అవసరం అంతకంటే లేదు అని క్రైస్తవుల మీద కక్షతో, ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవాన్ని ఊదాడు అంటే ఈయన జీవదాత అయిన యేసు దేవుడు గాడా? యేసు జీవదాత అంట. జీవదాత తనను మరణము నుంచి తప్పించే వానికి ప్రార్థనలు చేస్తున్నాడా? ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తారు? ఇక్కడ ఏడుస్తున్నాడు, తనను చావు నుంచి తప్పించే వాని ముందు మోకరిల్లి ఏడుస్తున్నాడు. అరే, ఈ యేసు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడయ్యా. ఎవరినో ప్రార్థిస్తున్నాడు, దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. ఆ దైవాన్ని వదిలేసి వీడిని దేవుడు అంటారేంటి? బైబిల్ వచనాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఒక్క రిఫరెన్స్ చూపిస్తా. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చూస్తే అక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. రక్తం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువు కదా. మరి దేవుడు అంటాడేంటి అంటే, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముస్లిం సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, ముస్లింలు, క్రైస్తవులు యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడని ఖురాన్లో ఆయత్తులు, సురాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా రిఫరెన్స్లు యేసు ప్రభు మరలా రాబోతున్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు మరలా రావాలంటే బ్రతికి ఉండాలి కదా. బ్రతికి ఉన్నాడంటే ఎలా బ్రతికున్నాడు? 2000 సంవత్సరాల కింద మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడు? ఒకవేళ బ్రతికి ఉంటే ఆయన సజీవుడే కదా, ఆయన జీవదాతే కదా. చూసారా? బ్రతికి ఉండి మరలా తిరిగి రాబోతుంది యేసు ప్రభువే. అలా బ్రతికి ఉండేవాడు, జీవం కలిగి ఉండేవాడు, జీవదాత మన ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, ఆదియు అంతము నేనే, అల్ఫా ఒమేగా. ఇదిగో మృతుడినైతిని గాని యుగ యుగములో సజీవుడినై ఉన్నాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సహోదరుడా, ముస్లిం సహోదరులరా, విషయాన్ని గమనించండి. నిజంగా ఖురాన్ చదివే ముస్లిమ్స్కి యేసు ప్రభు మరలా వస్తాడని తెలుసు. మరలా వస్తున్నాడంటే ఆయన బ్రతికున్నాడు, బ్రతికి ఉన్నాడంటే ఆయన జీవదాత, సజీవుడు, ఆయనే సృష్టికర్త. ఎవరు తప్పుగా అర్థం చేసుకొని యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన నిజదేవుడు, సత్యదేవుడు, వాక్యమై ఉన్న దేవుడు.